మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానని మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. 26వ తారీఖు వచ్చింది, 26/9/2025 ప్రవేశించాం. దీనికి నాకు ఇచ్చిన తలంపు యాక్ట్స్ అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం ఇలా మాట్లాడుతుందని, పేజ్ నెంబర్ 129. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకుంటుని. సొంత ఆలోచన. ధర్మశాస్త్రం నమ్మాడు పౌలు గారు, దాన్ని మించి బయటికి పోవట్లేదు, కానీ దాన్ని నమ్ముకున్నాడు. గమనుడి పాదం దగ్గర బాగా నేర్చుకున్నాడు. కాబట్టి యేసు ఎవరో తెలియదు, మెస్సీ ఎవరో తెలియదు, నాకు తెలిసిందల్లా ధర్మశాస్త్రమే అని చెప్పి కూర్చున్నాడు. ఆయన సంఘాన్ని హింస చేయటం మొదలుపెట్టాడు. విశ్వాసాన్ని బాధపడుతున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు, వాళ్ళని కొడుతున్నాడు, చంపుతున్నాడు. కానీ దేవుడు చూడలేక ఒకరోజు పైనుంచి అతను మాట్లాడి అతన్ని దాన్ని తలకింద చేశాడు. గుర్రం నుంచి పడిపోయి అంటాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింస పెడుతున్నావా అన్నప్పుడు, నువ్వెవరు ప్రభా అని అడిగాడు. ప్రభా నువ్వెవడు అని అడిగితే, నువ్వు హింసిస్తున్నా యేసుని చెప్పాను సమాధానం చెప్తాడు. చివరికి ఆయన బతుకు మార్చేశాడండి. కాబట్టి సొంత ఆలోచన చేయకూడదు. మీరు గమనించండి, ఏమంటాడు ఇక్కడ, నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యం చేయాలని అనుకున్నాను, అతన్ని మార్చేశాడు దేవుడు. కాబట్టి రెవల్యూషనరీ పీపుల్ని, తొందరపాటు చేసేవాడిని, అహంకారాన్ని దేవుడు ఎదిరించి దీనులకు కృప ఇచ్చే దేవుడు. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. యాకోబు పత్రిక 4:6 మాట్లాడుతుందండి. ఇక్కడ మీకు ఇంకా కొన్ని వాక్యాలు చూపించాలి. 54:17 విషయాలు ఏం మాట్లాడుతుందంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో. దేవునికి విరోధంగా ఏది కుదరదండి. ఎంతమంది బైబిల్ కాల్చేయాలనుకున్నారు, క్రీస్తులు చంపాలనుకున్నారు, కానీ క్రైస్తులు ఇంకేం తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు లేడు అనుకున్నారు. ఆత్మస్వరూపం మన మధ్య ఉన్నాడు ప్రభుల వారు. కాబట్టి చూడండి, అలాగే జకర్యా గ్రంథంలో ఇంకో మంచి మాట రాశాడు. 2:8 2వ వచనం, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డను ముట్టినట్టే అంటాడు విశ్వాసంతో. ఎప్పుడైతే ప్రభుని ఏ కుటుంబంలో మనం ప్రవేశించామో, దేవుని కుటుంబంలో వచ్చామో, మనం అసలు భయపడే పని లేదు. 10:28 మాట్లాడుతున్న మత్తయి సువార్త, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయవాళ్ళకి మిక్కిలి భయపడుడి. ఆయన భయపడాలండి. లోకం ఏం చేస్తుంది, మహాను చంపేస్తాడు అంతే, కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ ఎక్కడ ఉండాలా? నిత్యత్వంలో, మరి పరలోకం ఉండాలా, పాతాళం. ఇదే డెసిషన్, రెండే మార్గాలు, పరలోకమా పాతాళమా. కాబట్టి ఈ యొక్క వాక్యాల ద్వారా మరి అప్పుడు అపోస్తలుల కార్యాలు 9:16 మంచి లేఖనం చూపిస్తాను. అక్కడ ఏమిటంటే, దేవుడు యేసుక్రీస్తు వారు అననీయ అనే శిష్యుని పంపించాడు. అప్పుడు ఆయన దేవుడు మాట్లాడాడు, అననీయతో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, ఇతను హింసిస్తున్నాడయ్యా, మరి ఏం చేయమంటావు అని అననీయ అడుగుతున్నాడు. దేవుడు యేసు ప్రభుని అడిగితే అన్నాడు, నువ్వు కంగారు పడుకో అననీయ అని 9:16 మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యాలు 111 పేజీ నెంబర్. ఇతడు నా నామం కొరకట ఎన్ని శ్రమలు అనుభవించాలను నేను అతనికి తెలియజేస్తాను, చూపిస్తానని చెప్పి అన్నాడు. ఇంతమంది ఏమన్నాడు అండి, ఈ 2 మాట 26:9 ఏమన్నాడంటే, యేసు నామమునకు విరోధముగా అని సొంత అనిపింది. కానీ దేవుడి మాటలు ఏంటి? అపోస్తలుల కార్యాలు 9:16 ఏం మాట్లాడుతుంది? అదే మాట, నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తానని చెప్పి అన్నాడంట. సంఘాలు పాడు చేసేటువంటి, భ్రష్టు పెట్టేటువంటి, సంఘాలు హింసిస్తున్నటువంటి ఆ పౌలుని దేవుడు చేశాడు, మార్చేసి సంఘాలు కట్టే పౌలుగా మార్చేశాడు. దేవుని నామాన్ని స్తుతికలుగును గాక. కాబట్టి మనం తిరుగుబాటు చేయొద్దు అని అన్నాడు. తమ సొంత ఆలోచనలు అనుసరించి అవిధేయులైనటువంటి వారి వైపు నా చేతులు దినమల్లా శాసించి చెప్పి ఏడుస్తూ రాశాడు 65 నుండి విషయాలు. కాబట్టి అవిధేయులు కావద్దండి, తిరుగుబాటు చేయొద్దండి, ఎవరో నాకు తెలియదు అని అనొద్దండి. ఆయన రక్షకుడు, విమోచకుడు, మన కోసం పాతాళం పరలోకం దిగి వచ్చి మన కోసం శ్రమలు అనుభవించి కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ముండ మీద గుండె కిరీటం పెట్టబడ్డాడు, గుండె ఉడకలో పొడవబడ్డాడు, రక్తం చిందించాడు, మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వస్తానని చెప్పి ఆ మహాదేవుడిని మనం దండం పెట్టుకొని స్తుతించాలి, కొనియాడాలి. అట్టి కృప ప్రభు మన రేజన్ కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన. ప్రేమ కలుగుతండి. తిరుగుబాటు చేసినటువంటి సౌలును ప్రభు పౌలుని మార్చేసి, ప్రభు సంఘాలు పాడు చేసేటువంటి, హింసించేటువంటి పౌలుని మార్చి నీ యొక్క సేవ చేసుకోవటం ప్రభు ఆ నామం కొరకే వీళ్ళు శ్రమ పడతారని చెప్పి మీరు రికార్డ్ చేసి అద్భుతంగా అతను రక్షించడం, అతని ద్వారా అనేక సంఘాలు కట్టించి ప్రభు కొత్త సగం పుస్తకాలు ఆయనే రాశాడు. 14 పత్రికలు రాసినటువంటి పౌలుని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆ రీతిగా మేము కూడా తిరుగుబాటు చేయకుండా నీకు విధేయులై, నీకు నమ్మకస్తులుగా జీవిస్తూ, నీ యొక్క సువార్తను ప్రకటిస్తూ, మాకు క్రీస్తున్న జీవితాన్ని నీ కొరకు వచ్చిస్తూ ముందు కొనసాగే కృప దయచేయమని బిడ్డలందరినీ నిండుగా దీవించి వారి సమస్యలకు పరిష్కారం చూపించి, అనారోగ్యం ముట్టి బాగు చేయమని, సమస్యలకు పరిష్కారం చూపించి, వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపి పంపించమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.